హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్హా కథలు. అందరూ బాగున్నారా? ప్రీవియస్ వీడియోకి మీరు చూపించిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు మేము దుబాయ్లో ఉన్న గ్లోబల్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళడానికి ఈ వెహికల్లో అయితే వెళ్తున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా ట్రావెల్ చేసి లోపలికైతే వచ్చేసాం. స్టార్టింగే ఎలిఫెంట్ ఉంది, అలాగే కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఈ ప్లేస్కి ఎవరొచ్చినా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లల గురించి అంటారా, వాళ్ళ గురించి అయితే చెప్పనవసరం లేదు. మీరు మార్నింగ్ వస్తే ఈవినింగే వెళ్తారు. అన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా అన్ని దేశాలు కలిపి ఒకే ప్లేస్లో చూసారా? నిజానికి మనమైతే 1-2 దేశాల వరకే వెళ్ళుంటాం. మన ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి 195 దేశాలు ఉన్నాయి. ఈ గ్లోబల్ విలేజ్లో అయితే 80 దేశాల వరకు ఉన్నాయి. ఏ దేశాల్లో ఫేమస్గా ఉన్నవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఒక్కో దేశంలో ఒక్కొక్క ప్రత్యేక ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా దుబాయ్కి వస్తే ఈ ప్లేస్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెడ్గా ఉన్నారు, రెడ్. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ గ్లోబల్ విలేజ్కి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అనుకుంటున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లోబల్ విలేజ్కి రావడానికి అయితే కుదరదు. ఎవరైనా గ్లోబల్ విలేజ్ విజిట్ చేయాలనుకుంటే వింటర్లోనే ఓపెన్ అయి ఉంటుంది. దుబాయ్లో వింటర్ సీజన్ అక్టోబర్ నుండి స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఎండ్ అవుతుంది. డిసెంబర్, జనవరి మంత్స్లో వెదర్ ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది. వింటర్ సీజన్లో వచ్చే టూరిస్టులు అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయకుండా వెళ్ళరు. ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం. చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. లెట్స్ గో ఫర్ ఎ టూర్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫౌంటైన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో చూడండి ఫ్రెండ్స్. అందరూ తిరిగి అలసిపోయి కూర్చున్న వాళ్ళే. ఎందుకంటే లోపల అన్ని దేశాలు తిరగాలంటే మినిమం 5-6 కిలోమీటర్ల వరకు నడవాల్సి వస్తుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకొంతమంది కూర్చున్నారు. ఈ గ్లోబల్ విలేజ్లో మన ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, కొరియా, పాలస్తీన్, ఇజ్రాయెల్, ఇంకా వాట్ నాట్, ఇంకా చాలా ఉన్నాయి దేశాలు. ఆ లైటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో? ఫుల్ విజువల్ ట్రీట్ లాగా లేదు. ఈ ప్లేస్ని ఒకసారైనా చూడొచ్చు, అంత అందంగా ఉంది కదా. ఇక్కడ మూవీ థియేటర్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి సంబంధించిన కార్టూన్ మూవీస్ అన్నీ చూడొచ్చు. స్టార్ట్ చేద్దాం, ఇటు వెళ్దాం. ఎట్లుండి వెళ్దాం సిరియా.
ఇప్పుడు మనకి స్టార్టింగ్ సిరియా అయితే కనిపించింది. అందులోకి వెళ్తున్నాం. సిరియా ఒక ముస్లిం కంట్రీ. అక్కడ దొరికేవన్నీ ఈ సిరియాలో చూడొచ్చు. సిరియా గురించి చాలా వింటుంటాం కదా ఫ్రెండ్స్ వార్తల్లో. ఇప్పుడైతే వార్స్తో సిరియా పేరు వింటేనే భయం వేస్తుంది. అదే ఒకప్పుడైతే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడైతే సిరియా కల్చర్, ఫుడ్, క్లాతింగ్, వాళ్ళకి సంబంధించినవన్నీ ఉంటాయి. విజిట్ చేసే వాళ్ళకి ఏమైనా నచ్చితే షాపింగ్ చేసే వెళ్తారు. ఇక్కడ ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్, మ్యాజిక్, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. చిన్నపిల్లల ఎగ్జిబిషన్. ఇంకా ఈ ప్లేస్లో అయితే ఎగ్జిబిషన్, అదేనండి పిల్లల ఎగ్జిబిషన్. ఇందులోకి వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీ థియేటర్ కూడా ఉంది. ఒక్కసారి కనుక మీ పిల్లలు ఈ థియేటర్లోకి వెళ్తే రాను కూడా రారు, అంత మారం చేస్తారు. అండ్ అంత బాగుంటుంది కూడా లోపల. ఇప్పుడు చూడండి కొరియా వచ్చేసింది. కొరియా అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. బీటీఎస్ వాళ్ళ గురించి అయితే కాదులే ఫ్రెండ్స్, వాళ్ళ గురించి అయితే మన ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడైతే కొరియా లోపలికి వెళ్తున్నాం, చూసేయండి. కొరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరూ ఇష్టపడతారు. ఇక్కడ కొరియన్ గ్లాస్ స్కిన్, హెయిర్ ప్రోడక్ట్స్, స్కిన్ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి. వాళ్ళ క్లాతింగ్ స్టైల్ కూడా బాగుంటుంది కదా. బౌల్స్. ఇక్కడ చూడండి ఫిష్ షేప్లో ఉన్న ప్యాన్ కేక్స్. ఈ ఫిష్ ప్యాన్ కేక్స్ చాలా ఫేమస్ కొరియాలో. ఇంకా కేక్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది కదా. కొరియాలో ఉన్న హెయిర్ బ్యాండ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అందుకే ఒక 5 హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. మీకు ఏదైనా నచ్చితే ఇలా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కొరియాలో ఫేమస్ అది.
ఫ్రెండ్స్, ఫైర్ వర్క్స్ చూడండి ఎంత బాగుందో. ఇటు చూడండి, అస్థిపంజరం స్కెలిటన్ షేప్లో ఉంది. వయోలిన్ వాయిస్తూ చాలా అందంగా ఉంది. మీరు కూడా వినండి. హాయ్ హాయ్, ఎట్లున్నావు? ఇప్పుడు చూడండి, మన ఇండియాకి వచ్చేసాం. ఈ ప్లేస్ని చూస్తే మన ఇండియా చూసినట్టే ఉంది. మరో కొన్ని దేశాలైతే ఉన్నాయి, చూసేయండి. సిరియా, కొరియా, థాయిలాండ్, ఈజిప్ట్, టర్కీ, మొరాకో, ఆఫ్రికా, అమెరికా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సిరియా,